మొదట దేశం, సనాతన ధర్మం, తర్వాత పార్టీ, ఆ తర్వాతే మనం, మన కుటుంబం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటూ 4-5 దశాబ్దాలుగా పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ఉమ్మడి పాలమూరులో వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తయారు చేసిన సీనియర్ నాయకులు ఇద్దరు. ఎడారిలో పూలు పండించినట్టు నక్సలైట్ తిరుగుతున్న ఏరియాలలో కమలం గుర్తును పరిచయం చేసి భారతీయ జనతా పార్టీ జెండాను ప్రతి ఇంటికి చేర్చిన నాయకురాలు ఒకరైతే, తెలంగాణలోనే కాషాయ దళం అంటే నారాయణపేట అన్నట్టుగా నారాయణపేటని భారతీయ జనతా పార్టీ అడ్డాగా మార్చిన నాయకుడు, రామజన్మభూమి విషయంలో దాదాపు 600 మంది కరసేవకులతో అయోధ్యకు వెళ్లి బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో కూడా మహబూబ్ నగర్ నుండి ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు మరొకరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే భారతీయ జనతా పార్టీలో ఇంత సీనియారిటీ ఉన్న నాయకులను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎందుకు గుర్తించి నామినేటెడ్ పదవులతో గౌరవించలేదు? రాజ్యసభ గవర్నర్ లాంటి నామినేటెడ్ పోస్టులు పట్టణాలకే పరిమితమా? భారతీయ జనతా పార్టీ అంటేనే తెలియని గ్రామాలలో, జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం బలపరిచిన భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపిస్తున్న ఇలాంటి నాయకులను అధిష్టానం ఎందుకు గుర్తించడం లేదు? తమని తాము ప్రమోట్ చేసుకోవడంలో ఉమ్మడి పాలమూరుకు చెందిన నాయకులు వెనకబడుతున్నారా? లేదా ఇలాంటి నాయకులకు గుర్తింపు ఇవ్వడంలో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన నాయకులు వీరిని ప్రమోట్ చేయడం లేదా? అధిష్టానం ఎందుకు వీరిని గుర్తించడం లేదు? ఎందుకు వీరికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? ఎందుకు వీరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదు? సంఘం సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ భావాలు, ఆలోచనలతో జెండా పట్టుకునే పెరిగాము, మాకు పదవి వచ్చినా రాకపోయినా ప్రజల్లోనే ఉంటాము, సస్తే కూడా ఆ జెండా పట్టుకునే సస్తామంటున్న ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ ఇద్దరు నాయకులు ఎవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. 40 ఏళ్ల క్రిందట మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడమే విశేషంగా భావించే తరుణంలో దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ జెండా చేతపట్టి కమలం పువ్వు తెలియని కొల్లాపూర్లో ప్రతి ఇంటికి కాషాయాన్ని పరిచయం చేసిన నిజమైన కార్యకర్త పద్మజారెడ్డి. 90వ దశకంలో తమ కుటుంబం భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తుందని తమ తండ్రి కొత్త వెంకటరెడ్డిని నక్సలైట్లు ప్రజాకోట్లో కట్టేసి రాత్రంతా కొట్టి చంపుతామని బెదిరించిన, చస్తే చరిత్రలో నిలుస్తాం, బ్రతికి ఉంటే చరిత్ర తిరగరాస్తామని ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా నక్సలైట్ ఏరియాలో భారతీయ జనతా పార్టీని పరిచయం చేసి కొల్లాపూర్లో 1994లో బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా నిలబడిన ధైర్యవంతురాలు పద్మజారెడ్డి. ఇప్పటి వరకు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన, ప్రజలను వీడిన లీడర్ గా 4 దశాబ్దాలుగా కార్యకర్తలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి పాటుపడుతూ వేల మంది కార్యకర్తలను పాలమూరులో తయారు చేసి తమ అనుచరులను సైతం బెదిరించిన, చంపిన వారి కుటుంబాలకు ఉన్న దాంట్లో సహాయపడుతూ రైతు బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, సాగునీటి కోసం రైతు జాగరణ యాత్రలు, కాడెద్దుల ప్రదర్శన లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు పద్మజారెడ్డి. గత 4 దశాబ్దాలుగా జిల్లా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలుగా, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా, అదేవిధంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా పార్టీకి పద్మజారెడ్డి సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జనసంఘ్ నుండి జాతీయ భావాలు, సనాతన ధర్మం నరాల్లో ఉన్న గొప్ప నాయకుడు నాగూరావు నామాజీ. తెలంగాణలోనే కాషాయ దళం అంటేనే నారాయణపేట అన్నట్టు పేరు తెచ్చిన నారాయణపేట నిల్వెత్తు కాషాయ రూపం నాగూరావు నామాజీ. ఆర్ఎస్ఎస్ నుండి తృతీయ వర్షలో పాల్గొని అతి కొద్ది మందిలో ఒకరు నాగూరావు. ఆయన ప్రతి మాట, ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ అంటూ వేల మంది కరసేవకులను తయారు చేశారనడంలో ఎలాంటి అనుమానం లేదు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు పాలమూరు నుండి నాయకత్వం వహించి అయోధ్యకు వెళ్లారనే గాని, రామజన్మభూమి కోసం పాలమూరు నుంచి దాదాపు 600 మందితో అయోధ్యకు వెళ్లి 20 రోజులు అలహాబాద్ జైల్లో ఉన్నారు నాగూరావు నామాజీ. జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ దగ్గర జెండా ఆవిష్కరణ ఉద్యమంలో పాల్గొన్న జాతీయవాది నాగూరావు నామాజీ. పాలమూరులో ఉద్యమాలకు నడక నేర్పిన వ్యక్తిగా పేరొందిన నాగూరావు రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల కోసం 1983లో భీమా ప్రాజెక్టు కోసం తంగేడి నుండి హైదరాబాద్కు పాదయాత్ర చేశారు. 1993లో 2000 ఎడ్ల బండ్లతో ర్యాలీగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. నారాయణపేట్, కొడంగల్, మక్తల్ సాగునీటి కోసం 69 జీవోపై పోరాటం చేశారు. గత 50 ఏళ్లుగా పార్టీ పటిష్టతకు పాటుపడుతూ తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ 4 సార్లు మక్తల్ నుండి, ఒకసారి నారాయణపేట నుండి, మరోసారి కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన, ప్రజలను వీడిన లీడర్గా పార్టీలకు అతీతంగా ప్రజలకు, కార్యకర్తలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమస్యలపై అధికారులను, నాయకులను ప్రజాగొంతుకై ప్రశ్నిస్తూ 3 పర్యాయాలు ఉమ్మడి పాలమూరు అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా పార్టీకి సేవలందిస్తున్నారు నాగూరావు నామాజీ. పట్టణాల్లో పోలిస్తే
జిల్లాల్లో గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడం అంత ఆషామాషి విషయం కాదు. అది నక్సలైట్లు పెరుగుతున్న ప్రదేశాల్లో పార్టీయే లేని చోట భారతీయ జనతా పార్టీని పరిచయం చేయడం, బలోపేతం చేయడం, అదేవిధంగా క్యాండిడేట్ లేని సమయంలో పార్టీ కోసం ఆర్థికంగా లేనప్పటికీ ఎమ్మెల్యేగా నిలిచిన నిజమైన నిఖర్సైన నాయకులు పద్మజారెడ్డి, నాగురావు నమ్మజీ. ఉమ్మడి పాలమూరులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు పద్మజారెడ్డి, నాగురావు నమ్మజీ. మరి అలాంటి సీనియర్ నాయకులను మూడవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం అలాంటి సీనియర్ నాయకుల సేవలను గుర్తించి ఎందుకు గవర్నర్ రాజ్యసభ లాంటి నామినేటెడ్ పోస్టులతో గౌరవించడం లేదు? గవర్నర్ రాజ్యసభ లాంటి నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన పట్టణాల్లో ఉండే నాయకులకే పరిమితమా అంటూ చాలా మంది సీనియర్ నాయకులు ప్రశ్నించడం గమనార్హం. ఇప్పటికే పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డ బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, హరిబాబు గారు లాంటి గొప్ప నాయకులకు అధిష్టానం గుర్తించి నామినేటెడ్ పోస్టులతో గౌరవించింది. మరి తెలుగు రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులైన పద్మజారెడ్డి గారికి, అదేవిధంగా నాగురావు నామోజీ గారికి ఎన్నో విధాలుగా ఇతర పార్టీల నుండి ఆహ్వానం వచ్చిన ఎమ్మెల్యే అంతకంటే పెద్ద పదవులతో గౌరవిస్తామని వారిని నాయకులు కోరినా వారు పార్టీ మారలేదు. అలాంటి వారిని గత 50 సంవత్సరాలుగా పార్టీ పటిష్టతకు, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న అలాంటి వారి సేవలను, కష్టాలను అధిష్టానం గుర్తించి అలాంటి వారిని కూడా నామినేటెడ్ పోస్టులతో గౌరవించాలని ఉమ్మడి మహబూబ్ నగర్లోని కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే కూడా నాయకులు కోరుకుంటున్నారు. అయితే వీరికి అధిష్టానం, ఢిల్లీలో ఉన్న పెద్దలు వీరిని గుర్తించేలా రాష్ట్రంలోని నాయకులు వీరి సేవలను అధిష్టానానికి తెలియచేసి వీరికి నామినేటెడ్ పోస్టులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు సైతం ఆర్టికల్ న్యూస్ వేదికగా నాయకుల్ని కోరుకోవడం విశేషం. చూద్దాం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనే సీనియర్ అయిన ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ 2 నాయకుల సేవలను, కష్టాలను గుర్తించి వారిని నామినేటెడ్ పోస్టులతో గౌరవించి నాయకుల్లో, కార్యకర్తలలో నమ్మకాన్ని, చైతన్యాన్ని తీసుకొస్తుందా? వేచి చూద్దాం.